आप साहब की आवाज़ 63వ హోంగార్డ్ రైజింగ్ డే సందర్భంగా విజయవాడలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆప్ సాబ్ కి ఆవాజ్ సీఈఓ ఎస్ శివకుమార్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ శంకాయల ఉదయ్ భాస్కర్, డెంటిస్ట్ కళ్యాణ్, డాక్టర్ రాధా మాధవి, డాక్టర్ అగర్వాల్, ఐహాస్పిటల్స్ శ్యామ్ పాత్ ల్యాబ్స్ అలాగే గైనకాలజిస్ట్ హైపావతి పాల్గొన్నారు. మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి సుమారు 400 మంది హోంగార్డులు హాజరయ్యారు. ఆప్ సాబ్ కి ఆవాజ్ ఎన్జీఓ సంస్థ హోంగార్డులకు హెల్త్ చెక్ చేయడం ఆనందంగా ఉందన్నారు డీసీపీ సరిత. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆఫీసర్ వెల్ఫేర్స్ కోసం గానీ క్రైమ్ ప్రివెన్సెస్ డిటెక్షన్ చేయడంలో పెద్ద పాత్ర పోషిస్తారని అన్నారు. So whatever diet they are taking, is it okay or do they have to change? Because lifestyle modifications will really help a lot for the diabetics and hypertension, even in the children also. So. And being a pediatrician, I am focusing more on the pediatric age group so that I can tell them about the home guards of our units. So a WhatsApp group create chestunnaru. So valliki em issues unna they will take care of it. It's good that they have owned. వాళ్ళ మన RI home guards became their own officers. వాళ్ళు సుధాకర్ గారు అది ఇదని చెప్తున్నారు సార్. ఈశ్వర్ సుధాకర్ ఎవరబ్బా అనుకున్నా. యాక్చువల్లీ మై బ్రదర్, దట్స్ వాట్ హీ హ్యాస్ సీన్. కన్స్యూమ్ మడ్లముడి అని ఎన్జిఓ ఈజ్ ఇన్ స్టేట్స్. That's the reason he has said that okay, this beneficiary group will definitely be help whatever we do. That's okay. I am here in local, so I can do it. ఈరోజు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒక రకంగా చెప్పాలంటే హోమ్ గార్డ్స్ అనేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. దే ఆర్ ద అన్సంగ్ హీరోస్ as madam said, and today we have an opportunity to help them to be better. ఇంకా వాళ్ళ సర్వీసెస్ బాగా ఉండేట్టు, వాళ్ళ హెల్త్ ప్రొఫైల్స్ బాగుండేట్టు చేస్తాం. అండ్ విల్ బి ఫాలోయింగ్ ఇట్ అప్ ఆల్సో. ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజుల్లో మనం చాలా హెల్త్ ఇష్యూస్ చూస్తున్నాం. మాకు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి మేము మెడిసిన్ చదివేటప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు మనం క్యూర్ కన్నా ప్రివెన్షన్ అన్న ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేయడం అన్నది మాకు చాలా ఉపయోగంగా అనిపించింది. అందుకనే ముందు ప్రాబ్లం రాకముందే మనం దాని గురించి కాస్త జాగ్రత్తలు తీసుకుని దానికి తగిన జాగ్రత్తలు అంటే డైట్ లో కానీ మన లైఫ్ స్టైల్స్ లో కానీ, ఎస్పెషల్లీ ఇక్కడ ఇప్పుడు మేము చూడబోయే అందరూ హోమ్ గార్డ్స్. వాళ్ళు చాలా స్ట్రెస్ గా ఎక్కువ గంటలు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు అశ్రద్ధగా ఉంటారు. అంటే వాళ్ళకి అంత టైం కూడా ఉండదు. అందుకని వాళ్ళకి మానసికంగా శారీరకంగా ఎటువంటి హెల్ప్ కావాలన్నా, అంటే మనకి తెలియకుండా ఒక్కొక్కసారి సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. అవి ఎలా దాన్ని సాల్వ్ చేయాలో తెలియక అది ఫిజికల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఆప్ సబ్కి ఆవాజ్ ఈ ఎన్జిఓ కలిసి మా హోమ్ గార్డ్స్ అందరికీ కూడా హెల్త్ చెకప్ చేయాలి. అన్ని ఆస్పెక్ట్స్ లోనూ హెల్త్ చెకప్ అంటే కేవలం వాళ్ళ బేసిక్ పారామీటర్సే కాకుండా వాళ్ళకి మైన్యూట్ గా వెళ్ళి ఐ చెకప్, అట్లానే డెంటల్ చెకప్, ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఈవెన్ సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరమైతే ఆ చెకప్ కూడా చేయాలి అని చెప్పేసి ఆప్ సబ్కి ఆవాజ్ అనే ఎన్జిఓ వారి సౌజన్యంతో ఈ రోజు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్నటువంటి అందరు హోమ్ గార్డ్స్ కి ఒక మెగా హెల్త్ క్యాంప్ ని గౌరవ సిపి గారు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు లాంచ్ చేయడం జరిగింది. హోమ్ గార్డ్స్ అందరికి ఆప్ సబ్కి ఆవాజ్ ఎన్జిఓ సంస్థ మరియు రాధామాధవ్ గారు, శనక్కాయల ఉదయ్ గారు, డాక్టర్ గారు, వీళ్ళందరూ కూడా టీం హోమ్ గార్డ్స్ అందరికి విజయవాడలో యూనిట్స్ లో ఉన్నటువంటి హోమ్ గార్డ్స్ అందరికీ కూడా ఫ్రీ హెల్త్ చెకప్ అండ్ ఫాలో అప్ కూడా. చాలా మంది మనకి ఓన్లీ హెల్త్ చెకప్ చేసి వదిలేస్తుంటారు. అట్లా కాకుండా వాళ్ళు మెడిసిన్స్ వరకు ఇష్యూ చేసి వాడుతున్నారా లేదా, మరలా తగ్గిందా లేదా కూడా అలా మానిటర్ చేసే విధంగా కోఆర్డినేట్ చేసుకుని హోమ్ గార్డ్స్ కి మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని కూడా వీళ్ళు చక్కగా చెకప్ చేస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం. అంటే మెంటల్ స్ట్రెస్ తగ్గుద్దండి. ఎప్పుడైతే ఫ్యామిలీ చక్కగా ఆరోగ్యంగా ఉన్నారో మా హోమ్ గార్డ్స్ కూడా వాళ్ళు ఫ్రీగా డ్యూటీ అది చేయగలుగుతారు. సో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా సబ్కి ఆవాజ్ తరపు నుంచి మేము ఈ మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మనకి కమిషనర్ గారి నుంచి కానీ ఫుల్ సపోర్ట్ ఉంది. సో మన అందరికి ముఖ్యంగా ఐ హాస్పిటల్, అగర్వాల్ హాస్పిటల్ వచ్చేసి ఇండియాలో ది బెస్ట్ అగర్వాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. ఐకి సంబంధించి ముఖ్యంగా మనకి భద్రత ఎంపానల్మెంట్ ఉంది, సహాయత ఎంపానల్మెంట్ ఉంది, ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఫ్రీగా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కిరణ్ గారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ మా తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆప్కి సాబ్ ఆవాజ్ వారు ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంప్ ని విజయవాడ సిటీ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగా మనకి ఈ రోజు ఒక 7 రకాల వైద్య సేవలను మనకి అందించడం జరిగింది. కంటికి సంబంధించి, స్త్రీలకు సంబంధించి, ఈఎన్టీకి సంబంధించి, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించి, జనరల్, ఈ రకంగా మనకు ఒక 7 రకాల వైద్య సేవలను అందించడం జరిగింది. సో ఈ 7 రకాల వైద్య సేవలను కూడా విజయవాడ సిటీలో ఉన్న హోంగార్డ్స్ అందరూ కూడా వినియోగించుకుంటున్నారండి. అదేవిధంగా నేను కోరుకునేది ఏంటంటే ఆప్ సాబ్కి ఆవాజ్ వారిని మా హోంగార్డ్స్ ఇంకా వెల్ఫేర్ చేసి ఇంకా మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా నేను కోరుకున్నానండి. కమిషనర్ గారి సహకారం, మా అడ్మిన్ డీసీపీ గారు, అదేవిధంగా మా హోంగార్డ్ డిఎస్పీ గారు, ఆర్ఐ గారి సహకారంతో ఆప్ సబ్కి ఆవాజ్ ఎన్జిఓ సంస్థ వారు నిర్వహించిన మెడికల్ క్యాంప్ ద్వారా మా హోంగార్డ్స్ అందరికి ఈ రోజు వైద్య పరీక్షలు చేశారు. దీంట్లో ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే అగర్వాల్ కంటి ఆసుపత్రి అనే వైద్యశాల మేము ఇప్పుడు కూడా ఎంజీ రోడ్ లో డ్యూటీల పరంగా తిరుగుతున్నప్పుడు ఇలాంటి వైద్యశాలలో మేము వైద్యం చేయించుకోగలమా అన్న స్థితి నుంచి వాళ్లే మా దగ్గరకు వచ్చి వైద్యం చేసే విధంగా ఈ ఎన్జిఓ సంస్థ గానీ టెక్నాలజీ గానీ మాకు సహకరించారు. మా ఆర్ఐ గారు కానీ, మా డిఎస్పీ గారు కానీ. హోంగార్డ్స్ ఉండడం వల్ల మనకి ఎంత లాభం అంటే ఏదైనా డిజాస్టర్ వచ్చిన, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వచ్చిన ఇమీడియట్ ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది డిపార్ట్మెంట్ తెలిసిన హోంగార్డ్స్ అండి. రోజుకి more than 12 hours, నాకు తెలిసినంత more than 12 to 14 hours పైన డ్యూటీ చేస్తుంటారు. వాళ్ళు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే ఒక మేడం గారికి కూడా హెల్త్ బీపీ నిజంగా 190 ఉండడం అనేది వాళ్ళ పాపం ఆవిడ కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళకి ఏ రకంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలా ఫాలోఅప్ చెకప్ చేసుకోవాలి, ఏ మెడిసిన్ వాడాలి, ఎంత మేరకు వాడాలని చెప్పి క్లియర్ గా సూచిస్తూ అడ్వైస్ చేయడం కూడా జరుగుతుంది. వీళ్ళు ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కార్యక్రమం సక్సెస్ గా జరగడం ప్రధాన కారణం అంటే సిపి గారు అండ్ డీజీపీ సరిత మేడం గారు అండ్ రమ గారికి అండ్ సుధాకర్ గారికి అండ్ మొత్తం అంటే క్రూ మెంబర్, టీం మెంబర్ అందరికీ మా తరపున ధన్యవాదాలు.